ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జోడీ సీజన్ 3 థర్డ్ వీక్ స్కూల్ థీమ్. ఈరోజు టీమ్ ఏతో స్టార్టింగ్ చేస్తున్నాం. ఏంటంటే స్కూల్ బెల్ మోగంగానే అందరూ ఎంట్రీ ఇచ్చారు. ఐ ఆమ్ వెరీ గుడ్ గర్ల్, టెల్ మీ ఆల్ టీచర్, మై డియర్ బ్రదర్. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నావా మిస్టర్? బ్రష్ చేసుకుంటా నేను క్లోజప్తో, నీళ్ళేసుకుంటా నేను లిరి సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బెడ్ జాముతో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్లో. ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. అందరూ ఎంట్రీ ఇచ్చారు ఈ సాంగ్తో. గుడ్ మార్నింగ్ టీచర్ అన్నారు. అందరూ చిన్నపిల్లల్లో అయిపోయారు. అసలు ఎంత క్యూట్ అనిపించారు. వెల్కమ్ టు స్మార్ట్ జోడీ సీజన్ 3 స్కూల్ థీమ్ అని ఒక్కొక్కరు పరిచయం చేసుకోండి అని చెప్పారు. ఫస్ట్ కవిత అంది, వీడి పేరు ఆదిరెడ్డి మాస్టర్, నా పేరు కవిత, 4th క్లాస్ చదువుతున్నాం అని చెప్పింది. నెక్స్ట్ మంజునాథ్, నా పేరు పుంజు, వీడి పేరు లస్సీ అన్నాడు. పుంజు లస్సీ అదేం పేర్లు అనేసి అంటే వీళ్ళు 6th క్లాస్ పుంజు 6th క్లాస్ అంట, లస్సీ 1st క్లాస్ అంట. నెక్స్ట్ అలీరాజు అండ్ మసుమ 4th క్లాస్ చదువుతున్నామని చెప్తే మధ్యలో సుజాత వచ్చి వీడు కొడుతుండు గిచ్చుతుండు అని కొంచెం కామెడీ చేసింది. అదిగదిగో ఆకాశం, ఇదిగిదిగో తడపాసం అని చాలా నవ్వొచ్చింది ఆ మాటకు. నెక్స్ట్ మీ పేర్లేంటి, మీరు పరిచయం చేసుకోండి అని సుజాతకు అడిగితే నా పేరు సుజి, ఇది పేరు గజ్జి, గజ్జి కాదే బుజ్జి అని చెప్పాడు. నెక్స్ట్ మాస్టర్ ఆమ్ని వాళ్ళు నేమ్స్ చెప్పమని చెప్పారు. నా పేరు లడ్డు, వీడి పేరు పెంకిగాడు అని పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు 4 లెవెల్స్ ఉంటాయి గేమ్లో. 4 దాన్ని స్కూల్ కాబట్టి 4 పీరియడ్స్ అని డివైడ్ చేశారు. మొదటి పీరియడ్లో 6 మధ్య పోటీ జరుగుతుంది. ఈ 5లో ఎవరు గెలిస్తే వాళ్ళకి స్మార్ట్ కవచం వస్తుంది. అది వచ్చే వాళ్ళకి ఫైనల్ లెవెల్కి డైరెక్ట్గా క్వాలిఫై అయినట్టు అనమాట. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్లో స్టార్ట్ ఏంటంటే సెటప్ అంతా రెడీ చేశారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే స్మార్ట్ కొరడా అండ్ బెలూన్స్ ఇచ్చారనమాట. గేమ్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వాళ్ళ ముందున్న బెలూన్స్ ఊదాలి. ఎవరైతే ముందు ఊది బెలూన్ పగలగొడతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ అన్నమాట. బెలూన్ ఊదినప్పుడే పగిలిపోవాలి, చేతులతో పగలగొట్టడం కాదు. బెలూన్ పగలగొట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 100 మార్క్స్ వస్తాయి. టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి స్మార్ట్ కవచం వస్తుంది. తక్కువ వచ్చిన వాళ్ళకి స్మార్ట్ కొరడా దెబ్బ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, సైకాలజీ స్పెల్లింగ్ ఏంటో చెప్పండి అని అడిగారు. ఫస్ట్ బెలూన్ పగలగొట్టి అనిల్ రాంగ్ ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ లాస్య కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. లాస్య మంజునాథ్కి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, మీ భార్య వాళ్ళ మామ కొడుకు కూతురు చెల్లి మీకు ఏమవుతుంది అని అడిగారు. ఆదిరెడ్డి అండ్ కవిత బెలూన్ పగలగొట్టి కోడలు అన్నారు, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనిల్ అండ్ ఆమని ఆడబిడ్డ అన్నారు, కరెక్ట్ ఆన్సర్. అనిల్ అండ్ ఆమనికి 100 మార్క్స్ వచ్చాయి. థర్డ్ క్వశ్చన్, మీరు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు. అక్కడ 300 రూపీస్ కాస్ట్ బాల్స్ కొన్నారు. 3 బాల్స్ కొన్నారు 300 రూపీస్వి. నెక్స్ట్ 145 రూపీస్ది చాక్లెట్స్ కొన్నారు. 50 రూపీస్ బెలూన్స్ కొన్నారు. మీ మొత్తం ఖర్చు ఎంత అయ్యింది అంటే అలీరాజా 1194 అని చెప్తే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ రాకేష్ ఆన్సర్ చేశాడు 1094 అని, అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనిల్ అండ్ ఆమెని చెప్పారు 10,095 అని, రైట్ ఆన్సర్. వీళ్ళకి మళ్ళీ 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే అనిల్ చెప్పాడు స్కిన్ అని. ఓకే, వీళ్ళకి మళ్ళీ 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దవాళ్ళు కనురెప్పలు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటాయి అని అడిగారు. ఫస్ట్ మంజునాథ్ 40 చెప్పాడు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనిల్ అండ్ ఆమని 60 అని చెప్పారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాకేష్ చెప్పాడు 90 టైమ్స్ అని, రాంగ్ ఆన్సర్. మసుమ చెప్పింది 8 to 12 టైమ్స్ అని, రాంగ్ ఆన్సర్. కవిత 2 అని చెప్పింది, అది కూడా రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు, నాకు కూడా తెలీదు. దీనికి ఆన్సర్ ఏంటంటే 14 to 17 టైమ్స్ కొట్టుకుంటాయంట కనురెప్పలు ముసలి వాళ్ళవి.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టుమారో స్పెల్లింగ్ ఏంటి అన్నారు. దానికి అలీ టుమారో స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పాడు అనమాట. వాళ్ళకి 100 మార్క్స్. మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ దగ్గర 265 రూపీస్ ఉన్నాయి. మీ వైఫ్ మీ బాబు మార్కెట్కి వెళ్ళి అక్కడ 120 రూపీస్వి డజన్ అరటిపళ్ళు కొన్నారు. నెక్స్ట్ 65 రూపీస్ ఐస్ క్రీమ్ కొన్నారు. 35 రూపీస్ చాక్లెట్ కొన్నారు. 40 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు. అప్పుడు మీ దగ్గర ఎంత మిగిలింది అనేసి అడిగితే అనిల్ బెలూన్ ఫస్ట్ పగలగొట్టాడు. ఆన్సర్ 5 అని చెప్పాడు. కరెక్ట్. వీళ్ళకి మళ్ళీ 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి మూవీ ఏంటి అంటే ఫస్ట్ బెలూన్ బస్ట్ చేసి లాస్య వాళ్ళు చెప్పారు గంగోత్రి అని. కరెక్ట్ ఆన్సర్. వీళ్ళకి 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి స్పెల్లింగ్ చెప్పమన్నారు. ఫస్ట్ అనిల్ అండ్ అలీరాజా అండ్ మసుమా రాంగ్ చెప్పింది, అంటే ఆర్ మిస్ చేసింది మధ్యలో. నెక్స్ట్ ఆదిరెడ్డి రైట్ చెప్పాడు. ఆదిరెడ్డి వాళ్ళకి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, మగధీర సినిమాలో అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో పేరేంటి అని అడిగారు. రాకేష్ వాళ్ళు కాలభైరవ అని రైట్ ఆన్సర్ చెప్పి 100 మార్క్స్ గెలుచుకున్నారు. కానీ అందరికీ మార్క్స్ వచ్చాయి, కానీ గెలిచింది 400 మార్క్స్ తో అనిల్ అండ్ ఆమెని గెలుచుకున్నారు. వీళ్ళకి ఇస్మార్ట్ కవచం వచ్చింది. వాళ్ళు కరెక్ట్గా డైరెక్ట్గా ఫైనల్ పీరియడ్కి వెళ్ళిపోయారంటే, అంటే ఫైనల్ టాస్క్ వెళ్ళిపోయారు. క్లాస్ రూమ్కి వెళ్ళండి అని పంపిస్తే అందరూ వాళ్ళ సీట్లో కూర్చున్నారనమాట. స్కూల్ థీమ్లో ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్. రిమైనింగ్ జోడీస్ ఇద్దరిద్దరు చెప్పున ఒక్కొక్క లెవెల్ ఆడతారు. సో ఈచ్ లెవెల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్ థర్డ్ లెవెల్కి అనిల్ అండ్ ఆమెని వాళ్ళతో పోటీ పడతారనమాట. థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో అక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఈరోజు ఇస్మార్ట్ జోడీ స్కూల్ థీమ్ బెస్ట్ జోడీ అవార్డు వస్తుంది. ఈ బెస్ట్ జోడీ అవార్డు వచ్చిన వాళ్ళకి ఈరోజు నామినేషన్లో సేవ్ అవుతారు, నామినేషన్కి రారనమాట. రిమైనింగ్ వాళ్ళకి నామినేషన్ కన్నా ఉంది. ఈరోజు ఇస్మార్ట్ జోడీ ఫస్ట్ నామినేషన్ జరగబోతుంది. అదేంటో చూద్దాం. మరి నెక్స్ట్ లెవెల్ 4 జోడీలకి చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేసేద్దాం అనుకుని స్టార్ట్ చేశారు. సెకండ్ లెవెల్లో పోటీ పడడానికి ఏ జోడీ రావాలో కార్డ్స్ డిసైడ్ చేస్తాయని. కార్డ్స్ ఎవరు స్టాప్ చేసినప్పుడు ఎవరి నేమ్స్ వస్తే వాళ్ళే ఆడాలి. కార్డులో ఫస్ట్ అలీరాజా అండ్ మసుమా నేమ్స్ వచ్చాయి. నెక్స్ట్ వాళ్ళతో ఎవరు పోటీ పడుతున్నారంటే రాకేష్ అండ్ సుజాత. వీళ్ళిద్దరు జోడీలు కూడా సెకండ్ లెవెల్ ఆడారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు సెటప్ ఏంటంటే పెన్సిల్, డస్టర్, బాక్స్, వాటర్ బాటిల్, బాల్ అండ్ డాల్ బొమ్మ గేమ్. ఆ గేమ్ అన్ని మధ్యలో పెట్టారు. ఫస్ట్ బాడీ పార్ట్స్ అన్ని చెప్తారనమాట. బాడీ పార్ట్స్ చెప్తూ అక్కడ ఉన్న వాటి నేమ్స్ చెప్తే అప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆ వస్తువుని తీసేసుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. బెస్ట్ ఆఫ్ 5లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకే ఫైనల్ లెవెల్లో క్వాలిఫై అవుతారు. ఫస్ట్ అలీ 3 టైమ్స్ వస్తానని చెప్పాడు. మసుమా 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ సుజాత 3 టైమ్స్ వస్తే రాకేష్ 2 టైమ్స్ వస్తాడు. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. అలీ అండ్ సుజాత ఆడుతున్నారు. దెబ్బకి అలీరాజా ప్యాంట్ చిరిగిపోయింది. ఫస్టే చిరిగిపోవడంతో ప్యాంట్ మార్చుకొని రమ్మని చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ సుజాత 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ రాకేష్ 1 పాయింట్ వచ్చింది. మళ్ళీ సుజాత అలీరాజా ఆడేటప్పుడు సుజాత గెలిచింది. నెక్స్ట్ అలీరాజా గెలిచాడు. రాకేష్ 2 పాయింట్స్ తెచ్చారు. సుజాత 3 పాయింట్స్ తీసుకొచ్చింది. మొత్తం రాకేష్ వాళ్ళు 3 పాయింట్స్తో గెలుచుకున్నారనమాట. నెక్స్ట్ వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ వేశారు. వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి స్వీట్స్ ఇస్తానన్నారు. అవి డోనట్స్. అవి చూడగానే నాకు కూడా తినాలనిపించింది. ఫొటోస్ అందరివి బాగున్నాయి. మంజునాథ్ ఫోటో గర్ల్ గెటప్ వేసి ఉంది. అనిల్ది బెస్ట్ స్టూడెంట్ అవార్డు పిక్ అంట. అప్పుడే స్కూల్ టాపర్ అంట అనిల్. నెక్స్ట్ రాకేష్ది తన ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు అవార్డు వచ్చిన పిక్. ఇప్పటికీ 22 ఇయర్స్ అయ్యిందంట. సాయి కుమార్ గారిది ఇంకా రాజ్ గోపాలరావు గారిది మిమిక్రీ చేశాడు. చాలా బాగా వచ్చింది, బాగా చెప్పాడు.
నెక్స్ట్ థర్డ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సెటప్ ఏంటంటే బుక్స్ గేమ్. ఆ బుక్ ఓపెన్ అంటే ఓపెన్ చేయాలి, క్లోజ్ అంటే క్లోజ్ చేయాలి. రివర్స్లో ఎవరు చెప్తే వాళ్ళు అవుట్, అంటే ఓపెనే చేయాలి, అలాగని క్లోజ్ చేస్తే అవుట్ అనమాట. అంటే స్టాండ్ సిట్ లాగా గేమ్. ఫస్ట్ కవిత అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిరెడ్డి, లాస్య, మంజునాథ్ ఆడారు. అప్పుడు ఒకేసారి ఆదిరెడ్డి లాస్య ఇద్దరు ఒకేసారి అవుట్ అయిపోయారు. మంజునాథ్ గెలిచాడు కాబట్టి లాస్య కూడా గెలిచినట్టే. వీళ్ళు ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ లెవెల్లో ముగ్గురు ఉన్నారు కదా. ఇక్కడ కిడ్స్కి చదువు ఎంత ముఖ్యమో వాళ్ళలో ఉండే టాలెంట్ బయటికి తీయడం కూడా అంతే ముఖ్యం. అందుకు టాలెంట్ తీయడానికి స్మార్ట్ డాన్సింగ్ స్టార్ ఎవరో తీసుకురాబోతున్నారంట. అందుకు అందరూ అందమైన డాన్స్ టీచర్ వస్తుందని చెప్పారు. అక్కడ అందమైన డాన్స్ టీచర్ ఎవరంటే స్రవంతి వచ్చింది. ఫస్ట్ అలీరాజా నువ్వే నా కాజా అని ఒక డైలాగ్ కొట్టింది. నెక్స్ట్ మంజునాథ్ నువ్వేంటి సైలెంట్ అయిపోయావు అంటే నేను సైలెంట్ కిల్లర్ మేడం అని చెప్పాడు. సరే వెళ్ళి కూర్చో అంటే వీళ్ళందరి కోసం చెప్పాను, మీకోసం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతాను అని ఒక డైలాగ్ వేసి మా ఇంటి పక్కన ఉంది పెట్రోల్ బంక్, ఓంకార్ గారు హ్యాండ్సమ్ హంక్ అనుకొని చెప్పింది. అనిల్ అన్నాడు మాస్టర్కి ఇంతవరకు ఇలా ఎప్పుడు చూడలేదు, ఇంతకు ముందు చూస్తారు, ఇక ముందు చూస్తారు అంది స్రవంతి. లాస్య మీరు మారిపోయారు మాస్టారు, మీరు మారిపోయారు, ఇలాంటి టీచర్ ఉన్నప్పుడు మీరే మారిపోయారు, ఈ మాస్టర్ మారేంటి అంది. ఫస్ట్ టైం ఆదిరెడ్డి సిగ్గుపడ్డాడు అని సుజాత చెప్తుందనమాట. అవునండి కొంచెం సిగ్గుపడ్డాడు. ఇప్పుడు 5 అబ్బాయిలు డాన్స్ చేశారు. ఎవరి డాన్స్కి ఇంప్రెస్ అయితే వాళ్ళతో ఆ డాన్స్ టీచర్ డాన్స్ చేస్తుందని చెప్పారనమాట. ఇప్పుడు ఇద్దరితో అదే అలీరాజా డాన్స్కి ఇంప్రెస్ అయిందట, ఇంకొకరు ఆదిరెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరితో డాన్స్ వేసింది స్రవంతి. వీళ్ళ డాన్స్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి వాళ్ళ వైఫ్స్ అందరూ కొరడాలు తెప్పించమన్నారు. ఒకరికే కావాలా అందరికీ కావాలా అంటే అందరికీ తెప్పించండి అని చెప్పి అందరూ కొట్టారు బాగా. రాకేష్కి మాత్రం మామూలుగా బాధలేదు, బాధి వదిలేరు. దీన్ని బట్టి మోరల్ స్టోరీ ఏంటంటే చదువు నుండి మరొక వైపుకు ధ్యాస వెళ్ళకూడదని చెప్పారంట. ఓకే అనిపించింది. ఇప్పుడు ఫైనల్ లెవెల్ స్టార్ట్ అయిపోతుంది. స్టేజ్ పైకి అందరూ 3 జోడీలు వచ్చారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. సెటప్ ప్లీజ్. సెటప్ ఏంటంటే ఇక్కడ 3 గిలకలు ఇచ్చారు. వుడెన్ కప్లా ఉంటుంది, దానికి తాడుతో కట్టిన బాల్స్ ఉన్నాయి. ఆ బాల్ స్వింగ్ చేస్తే ఆ స్వింగ్ అయిన బాల్ని ఆ కప్తో పట్టుకోవాలంట. అది ఎలా పట్టుకుంటారు ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ భర్తలు ఆడతారు. భర్తలు ఆడిన వెంటనే భార్యలకు ఇవ్వాలి. అలా టాస్క్ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళది రింగ్. ఫస్ట్ రాకేష్ ఆడాడు. సుజాతకి ఇవ్వగానే సుజాత కూడా కంప్లీట్ చేసింది. ఇంకా అసలు 1 మినిట్ కూడా గేమ్ చూసినట్టు అనిపించలేదు, వెంటనే క్లోజ్ అయిపోయింది. భర్త అడుగుజాడలోనే నడిచాను సార్ అని చెప్పింది. ఓడిన ప్రతి ఒక్కరూ గెలుస్తారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న రింగ్ ప్రజెంటేషన్. సెకండ్ టైం కూడా గెలుచుకున్నారు రాకేష్ అండ్ సుజాత. ఫస్ట్ వాళ్ళే గెలిచారు, ఇది సెకండ్ వీక్, ఇప్పుడు కూడా వీళ్ళే గెలిచారు. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నామినేషన్ స్టార్ట్. గెలిచింది రాకేష్ అండ్ సుజాత. అయిపోతే వాళ్ళు ఈ వీక్ నామినేషన్లోకి రారు. వీళ్ళకి ఎవరు నామినేషన్ వేయకూడదనమాట. కానీ వాళ్ళ చేతుల మీదుగా నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అయ్యో పాపం. అక్కడ 2 ఇంక్ పెన్స్ అని పెట్టారు. 2 ఇంక్ పెన్స్ తీసుకొని ఎవరికైతే నామినేషన్ చేయాలో వాళ్ళ పైన ఈ ఇంక్ చల్లాలి. ఫస్ట్ వీళ్ళు ఆదిరెడ్డి కవితకి నామినేట్ చేశారు. ఏంటి రీజన్ అంటే అదే ప్రెగ్నెన్సీ కదా అందుకు అని చెప్పారు. నెక్స్ట్ ఆదిరెడ్డి కవిత వీళ్ళు అలీ అండ్ మస్మాక్ నామినేట్ చేశారు. ఎందుకు రీజన్ అంటే వీళ్ళు గేమ్ మేము తక్కువ ఆడాం, మాకంటే వీళ్ళు తక్కువ ఆడారు అని చెప్పారు రీజన్. నెక్స్ట్ వీళ్ళిద్దరు అంటే మస్మా అండ్ అలీరాజా ఆదిరెడ్డి కవితకి నామినేట్ చేశారు. ఎందుకంటే ఇదే ప్రెగ్నెంట్ ఇష్యూ అండ్ గేమ్ కొంచెం తక్కువ ఆడారు. నెక్స్ట్ అనిల్ అండ్ ఆమని వీళ్ళు కూడా ఆదిరెడ్డికే
నామినేట్ చేశారు. సేమ్ రీజన్ ప్రెగ్నెంట్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ ఆదిరెడ్డి డిఫెండ్ చేసుకున్నాడు. ఏ రీజన్ చెప్పినా యాక్సెప్ట్ చేస్తాను సార్, కానీ కన్సీవ్ అని రీజన్ చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కన్సీవ్ అవ్వలేదు. ఈ సెలక్షన్ అదే ఈ షోకి వస్తామని సెలక్షన్ అయినప్పుడే కన్సీవ్. సో ఇవన్నీ ఆడతాం అనుకునే వచ్చాం అలా అని నిరూపిస్తుంది. దట్ ఈజ్ నాట్ గుడ్ రీజన్ అని నా ఉద్దేశం. ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా ఆడతామని వచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి, కానీ దానికి నామినేట్ చేసి రీజన్గా చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. షీ విల్ డూ గ్రేట్ అని చెప్పి ఇంకా ఆదిరెడ్డి స్టాప్ చేశాడు. ఇంకా లాస్యా మంజునాథ్ వీళ్ళు అలీరాజా మసుమాకి నామినేట్ చేశారు. టాస్క్ తక్కువ ఆడారని, గేమ్ కూడా తక్కువ ఆడారని. అలీ అండ్ మసుమాకి 2 ఓట్స్ వచ్చాయి. ఆదిరెడ్డి అండ్ కవితకి 3 ఓట్స్ వచ్చాయి. మీరు ఇంకా నామినేట్ అయినా ఇక్కడ నామినేషన్కి వచ్చారంటే నామినేట్ అయినంత మాత్రాన ఎలిమినేట్ అయినట్టు కాదు. రేపు గ్రూప్ బిలో కూడా ఇలానే ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళతో పోటీ పడి గెలిస్తే మళ్ళీ వచ్చేస్తారు, ఓడిపోతే ఎలిమినేట్ అవుతారు. ఓకేనా అంటే ఓకే సార్ అంటే అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఓకే అండి, రేపు మళ్ళీ కలుద్దాం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో మొదటి ఎలిమినేషన్ జరగబోతుంది. డోంట్ మిస్ ఇట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్. బాయ్.